జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. 26/1964. కృష్ణ నిన్న అమ్మ ఇచ్చిన చీర కట్టుకుని పూజ చేసుకుంది. 5 ముత్తైదువులకు గాజులు రవికె గుడ్డలు ఇప్పించిందమ్మ. చిమ్మిలి తొక్కండర్రా, పాట పాడండర్రా అని పాట చరణాలు అందిస్తూ పేరంటం పూర్తి చేసి అమ్మే స్వయంగా మామిడి ముక్కలు అందరికీ పంచింది. అమ్మ ఇంత దగ్గరగా సవ్యంగా ఈ పేరంటం హైమక్కు గాక మరెవరికి చేయలేదేమో. మరి ధన్యురాలు కృష్ణ. మధ్యాహ్నం వేరుశనగకాయలు ఒళ్ళో పోసుకుని ఎదురుగా ఉన్న గానుగరాయి మీద కూర్చుని ఒలుచుకుని తింటూ హరిదాసు గారు రాగానే చెప్పకుండా తీసుకున్న వాళ్ళు దాచుకున్నట్లుగా అమ్మ ఒడిలో వేరుశనగకాయలు కనపడకుండా పమిటి చాటు నుంచుకొని బుద్ధిమంతురాలు వలె మౌనంగా కూర్చుని కొద్దిసేపు అయ్యాక ఇంట్లోకి వెళ్ళి మరికొద్దిసేపటికి వరండాలోకి వచ్చింది. ఇంత జరిగినా హరిదాసు గారు అమ్మను గమనించలేదు. తనని ఆయన గమనించాలని అమ్మ అభిప్రాయం. హరిదాసు గారు కామ్గా ఉన్న అమ్మను చూచి, ఏమిటమ్మోయ్ అది? చేతులు ముడుచుకొని లోపల గడపలో కూర్చొని తింటూ చిలిపిగా చూస్తోంది అమ్మ. సీతానగరం నుండి శశిరేఖ అక్కయ్య వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. శశిరేఖ భోంచేసింది కానీ వాళ్ళమ్మ చెయ్యలేదు. ఆ సంగతి తెలిసిన అమ్మ, అయ్యో అమ్మాయి ఏం తీసుకోలేదా, ఇంట్లో పండ్లన్నా లేవు అని అక్కడే ఉన్న నన్ను చూస్తూ అక్కయ్య దగ్గరున్న పండు కోసి పెట్టి మజ్జిగ తెచ్చిపెట్టమ్మా అన్నది. ఆమె వద్దంటున్నా బలవంతంగా పెట్టింది. వద్దంటే ఊరుకోదుగా అమ్మ మనసు. 5/7/1964. కాకుమాను నుంచి బొలిశెట్టి సత్యం వాళ్ళింట్లో ఏ చిన్న కార్యక్రమమైనా అమ్మ దగ్గరకు వచ్చి పూజ చేసుకుని ప్రసాదం తీసుకువెళ్ళటం అలవాటు. వాళ్ళమ్మాయి సుశీలను అత్తవారింటికి పంపడానికి చలిమిడి చేసుకొచ్చారు. అమ్మకు చీర పెట్టి పూజ చేసుకుని కొంత ప్రసాదం అమ్మ సన్నిధిలోని వారందరికీ పంచి అమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళారు. పులిపాక చలపతిరావు గారి భార్య, అంటే అమ్మ పినమామ గారి భార్య, ఆమె చెల్లెలి కుటుంబం వచ్చారు. అమ్మ వారిని భోజనాలకు పంపి స్నానం చేసి వచ్చి వెనక గదిలో అలంకార హైమ ఇల్లు ఉన్న చోట చీర కట్టుకుంటూ చతుర్బాహు సమన్వితాయే నమః, చతుష్టష్టి కళారాధ్యాయే నమః, అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితాయే నమః అని చదువుతూ రోడ్డు వైపుగా ఉన్న కిటికీ వైపు చూసింది. వెనక ఇంట్లో ఉన్న అనసూయ కనిపించింది. ఆమెను చూసి అమ్మ, ఆవిడ మా అక్కయ్య అన్నది. మంత్రాలు చదువుతూ ఇంతలో ఇదేమిటి అన్నది కృష్ణవేణక్కయ్య. మంత్రాలు చదివాను, ప్రత్యక్షమైంది. ఆమె గర్భిణీనా అడిగిందమ్మ. కాదమ్మా అన్నది కృష్ణవేణమ్మ. మరేమిటి, ఎట్లా ఉన్నదో చూడు. అంతేనమ్మా, నడికట్టు సరిగ్గా వేసుకోక తెచ్చుకున్నారు అలా. అమ్మ, నేను సరిగ్గానే వేసుకున్నానుగా. నీకు వాళ్లకు పోటీ ఏంటమ్మా అన్నది కృష్ణవేణమ్మ. ఇప్పుడు నాకున్నదొక్క పొట్టేగా, చేతులు కాళ్ళు సన్నమే అని నన్ను చూపిస్తూ, దాని చేతుల కంటే నా చేతులు సన్నమే, ఎప్పుడూ బొజ్జలో పాపాయి ఉంటే ఇట్లా ఉండకెట్లా ఉంటుంది అన్నదమ్మ. అమ్మ వరండాలోకి వచ్చి శశిరేఖ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చూసి వాళ్ళు మంచి ఆలోచనలో ఉన్నారులే అంటూ గోడకు అనుకుని కూర్చున్నది. అక్కడున్న హైమ, ఎందుకో నవ్వాలని అనిపిస్తున్నదమ్మా అన్నది. నన్ను చూస్తేనా అన్నదమ్మ. ఎందుకో పెద్దగా నవ్వాలనిపిస్తున్నదమ్మా అన్నది హైమ. వెనక నల్లంచు తెల్లచీర కట్టుకుండేదానివి కదూ అడిగిందమ్మని. కాదమ్మా, అది తెల్లచీర కాదు, చీర వెలిసిపోతే అట్లా ఉన్నది. అది కట్టుకొని బేరంలోకి వెళ్ళి పిడకలు తెస్తుండేదని మాకు చెప్తున్నది హైమ. నీకు చాలా తెలుసునే అన్నదమ్మ. తెలియటం కాదమ్మా, గుర్తున్నవి చెప్తున్నాను అన్నది హైమ. 1941లో జిల్లెలముడి రావటం జరిగిందని, అప్పుడు సుబ్బారావు 6 నెలల పిల్లవాడిని చెప్పింది. అమ్మ 18 ఏళ్లకి కాపురానికి వచ్చిందట. గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి రోజుకు గుప్పెడు బియ్యం తీయించి అన్నీ వారానికి ఒకసారి తెప్పించి అవి వంట చేసి లేని వాళ్ల ఆకలి బాధను తీర్చేదట. గ్రామంలోని వారు పొలాలకెళ్తూ తమ పిల్లలను అమ్మకప్పచెప్పి వారు పనులకు వెళ్ళేవారుట. వారొచ్చిందాక ఆ పిల్లల ఆలనా పాలనా చూసేదట అమ్మ. అమ్మ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది. ఇలా అప్పుడప్పుడు మాటల సందర్భంలో గతాన్ని గురించి చెప్తుంటుంది సందర్భాన్ని బట్టి. ఒకరోజు అమ్మ డైరీని గురించి మాట్లాడుతున్నది.
నాన్నగారింట్లో పని అయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు కదా నేను వస్తున్నది. ఎక్కువ టైం నీ దగ్గర గడుపుతున్నప్పటికీ అక్కడ పని కాగానే రావటం, మళ్ళీ ఏదో పని రావటం, మళ్ళీ వెళ్ళటం బారుకు కుదరదు కదమ్మా అన్నాను నేను. నిజమే, నీకు కుదరదు. మరి కుమారికి నే చెప్పను కూడా చెప్పాను, నువ్వు బయట పనులకు పోవద్దు, డైరీ వ్రాయమని. సరదా కొద్దీ పోయేది. విరేచనాలు వచ్చేంత వరకు పట్టపగ్గాలున్నాయా అన్నదమ్మ. తనిక్కడుంటే నీ దగ్గర ఉండటానికి అవకాశం ఎక్కువ ఉన్నది, అచ్చగా ఇక్కడే ఉంటే బాగుంటుందమ్మా అన్నాను నేను. నువ్వు చెప్పు. నేను అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే మేనేజ్మెంట్ మార్చాలని, పద్ధతిగా ఉండాలని నీవు, హైమ, రామకృష్ణ అని చెప్తుండగా ఇంతలో ఎవరో వచ్చారు. ఆగిపోయిందమ్మ. కుమారిని పిలవమని కబురు పెడితే కుమారి వచ్చింది. కుమారితో డైరీ సంగతి మాట్లాడుతున్నదమ్మ. దాని మీద లక్ష్యం లేదు. ఇది మరుగున పడింది. ఇసుక ముఖ్యమా, ఈ పని ముఖ్యమా? రూపాయి పెడితే కూలివాడు దొరుకుతాడు. ఇది అట్లా కాదు గదా. ఎవరెందుకు ఏర్పడ్డారో వాళ్ళందుకు గాని దీని మీద శ్రద్ధ ఉన్నప్పుడు పని మరుగున పడుతుంది. ఎట్లాగొట్ల చరిత్ర 1955 వరకు నెట్టుకొస్తే ఆ తర్వాత డాక్టర్ గారి వాళ్ళ ద్వారా కొన్ని తెలుసుకోవచ్చు. ఇహ ఎవరికి తెలిసినంత మటుకు వాళ్ళు వ్రాసుకోవచ్చు. ప్రతి గంటలోనూ మార్పు ఉంటుంది. నిన్న జరిగినట్టు ఇవాళ జరగలేదుగా, ఇందాక ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదు. కాబట్టి రామకృష్ణ చెప్పినట్లు నాలిక గీసుకునే దగ్గర నుంచి ప్రతిదీ రాయాల్సిందే. ఇందాక ఎవరో వచ్చారు కదా, ఆయన వేదనతో పద్యాలు రాసుకొచ్చి చదివాడు అని చెబుతూ ఆయనను గూర్చి అమ్మ చెప్పింది. ఆయన వెనక వచ్చినప్పుడు పేడ తొక్కుతున్నాను. ఆయనను చూసి నాన్నగారి కోసం వచ్చారేమో అనుకుని కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చి కాఫీ కలుపుకొచ్చి ఇచ్చిందట అమ్మ. ఏ అమ్మాయి, నువ్వేనా పేడ తొక్కుతున్నది? అమ్మగారెక్కడా అని అడిగారట ఆయన. చూపిస్తాలే, ముందు కాఫీ తీసుకోనాయనా అన్నదిట అమ్మ. కాఫీ తీసుకొని అమ్మ ఎక్కడా అన్నాడట మళ్ళీ. అమ్మ కూర్చుని అంతా అమ్మేలే నాయనా అన్నదిట. ఆయన అమాంతం అమ్మ పాదాలపై పడ్డారట అని చెప్పి, అంత మటుకే తెలుసు మీకు. ఆయన మాటను బట్టా, రూపాన్ని బట్టా ఏమి చూసి పడ్డాడు? మీకు పాదాలపైన పడటం వరకే తెలుసు అని. మొన్న 2వ వారం అభిషేకం అప్పుడు జరీ పూల ఎర్రచీర కట్టుకున్నాను. ప్రతి అభిషేకానికి అదే కట్టుకుంటున్నాను. మొట్టమొదటిసారి మాత్రమే తెల్లచీర కట్టుకున్నాను. పూజలో ఉండగా సీతాపతి తాతయ్య పని అయిపోయిందంటూ 2-3 కబుర్లు వచ్చినాయి. ఇప్పుడెట్లా, పూజలో ఉన్నాను కదా అన్నాను. పైగా ఏకాదశి రుద్రాభిషేకం అయిన తర్వాత ఇంకా వేరే పూజలు. 5-6 గంటలు పట్టింది. నేను లేచేలోగానే తాతయ్య పర్వాలేదు అనే కబురు వచ్చింది. పూజ నుంచి లేవగానే తాతగారి దగ్గరికి వెళ్ళాను. పూర్వం పురాణాల్లో చెప్పినట్లుగా ఒక భక్తుడికి చివరి స్థితిలో దర్శనమిచ్చినట్లున్నది నువ్వు తాతయ్య దగ్గరకు రావటం అని రామకృష్ణ అన్నయ్య అన్నాడు. ఈ విషయం రాఘవరావు మామయ్యకు తెలిసి, మీరు డైరీ వ్రాస్తున్నారని తెలిసి ఇట్లాంటివే బయటకు రావాల్సినవి, వ్రాయాల్సినవే అన్నారు. మీ ఇష్టం, మీకే, మీరు తింటున్నారు, నాకేం నష్టం లేదు. ముందు వాళ్లకు కానీ ఒకరికి పెట్టిందే దక్కుదల. మీరు తిన్నది మట్టిపాలు, ఒకరికి పెట్టింది మీ పాలు. 1-2 సంవత్సరాలన్నా వ్రాయండమ్మా, చూద్దాం అని అక్కడే నుంచున్న వరలక్ష్మి వైపు చూసి, దీనికి శ్రద్ధ లేదు కానీ అవకాశం ఉన్నది అని మందలించింది అమ్మ. ఒకరికి పెట్టిందే దక్కుదల, మీరు తిన్నది మట్టిపాలు అన్న అమ్మ మాటలకి అర్థం, జరుగుతున్న ఈ విశేషాలన్నీ జాగ్రత్తగా భద్రపరిచి ముందు తరాల వారికి కూడా అందించాలని డైరీ రూపంలో. 3/8/1964 సాయంత్రం 6:45 అయింది. అమ్మ దగ్గర కూర్చున్న చంద్రమక్కయ్య మాటల సందర్భంలో అమ్మతో, రోజు వచ్చే పెద్ద కుక్క ఇటువైపు కనిపించలేదమ్మా, ఎక్కడుందో పాపం, దానికి రోజుల దగ్గరకు వచ్చినాయి అన్నది. ఆమె అన్న మాటల్లో అతిశయోక్తి లేదు. ఆనాటి దాని పరిస్థితిని చూస్తే రోజులు కాదు, కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్నదనిపిస్తుంది. వెంటనే సావిత్రిని పిలిచి కుక్క ఎక్కడుందో చూచిరమ్మని పంపించింది అమ్మ. ఉదయం అమ్మ స్నానం చేసి హాల్లోకి రాగానే రోజులాగే కుక్క కనిపించకపోయేసరికి ఎక్కడుందో అని అప్పుడే వెతికించింది. అప్పటికది పోస్టాఫీస్లో పడుకుని ఉన్నది.
వర్షం పడితే ఇబ్బంది లేని ప్రదేశం అది. అక్కడే పడుకోనివ్వండి దాన్ని. నెమ్మదిగా అదే లేచి వస్తుంది అన్నదమ్మ. అన్నాక మళ్ళీ అటువైపు ఎవరూ వెళ్ళలేదు. మరి ఎప్పుడు లేచి వెళ్ళిందో? అమ్మ గది వైపు రాకుండా డాబాల వైపు వెళ్ళి వాటికెదురుగా ఉన్న ఇసుక కుప్పల మీద పడుకున్నది ఆ కుక్క. పెద్దగా వర్షం లేకపోయినా తెరపాటుగా సన్నని జల్లు పడుతున్నది. చల్లగాలి వీస్తోంది. అయినా కుక్క లేవలేక, మరణ బాధ వలన శరీరంలో కలుగుతున్న తపనకు తట్టుకోలేక అక్కడే పడుకున్నది. సావిత్రి ఈ విషయం చెప్పగానే కుక్కను చూడటానికి అమ్మ వెంటనే బయలుదేరింది. అమ్మ హడావిడి చూసి కాత్యాయిని, ఈ వర్షంలో బురదలో నువ్వేం వెళ్తావమ్మా, దాన్నే ఇక్కడికి తీసుకొస్తాం అన్నది. డాబా ఉన్న ప్రదేశం అమ్మ ఉన్న ఇంటికి 150 గజాల దూరంలో ఉంటుంది. జల్లు పడటం వలన దారి బురదగా ఉన్నది. అందులో ఈ నేల రేగడి నేల. కాత్యాయిని వెళ్ళొద్దనటానికి కారణం కేవలం ఇదొకటే కాదు. సాయంకాలం నుండి అమ్మ ఒక రకం నలతగా ఉన్నది. కాత్యాయినికి సమాధానంగా అమ్మ, ఈ వర్షం, ఈ బురద ఇవన్నీ నాకేం కొత్త కాదమ్మా. వీటికి అలవాటు పడ్డదాన్ని. పాపం పిచ్చిది. దానికి నేనంటే ఎంత ప్రేమో. దానికి ఓపిక ఉన్నన్నాళ్ళు నా కోసం వచ్చేది. ఇవాళ దానికోసం నేను వెళ్తాను అని అంటూ వరండాలో నుండి మందిరంలోకి రాబోతుండగా కాత్యాయిని భుజం పట్టుకుని జాగ్రత్తగా బురదలో జారకుండా తీసుకొచ్చింది. రామకృష్ణ అన్నయ్య కూడా కుక్కను అమ్మ దగ్గరకు తేవటానికి అమ్మను ఒప్పించాలని ప్రయత్నించాడు. అందుకు అమ్మ నవ్వి, దాన్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చేది నా కోసం కానీ దానికోసం కాదుగా నాన్న. నాకేం పర్వాలేదు, నేను వెళ్లాల్సిందే అని మందిర ద్వారం దగ్గరకు వచ్చింది. అమ్మ ద్వారం దాటి ఒక అడుగు వేసింది. మేమనుకున్నట్లుగా అమ్మ శ్రమ పడలేదు. పొడి నేల మీద నడిచినట్లు బురదగా ఉన్న నేల మీద చకచకా నడుస్తూ అంతిమ దర్శనానికి ఎదురుచూస్తున్న ఆ కుక్కను, అంటే ఆ భక్తుణ్ణి సమీపించింది. ఇష్టం అయితే కష్టం లేదన్నది కదా అమ్మ. అమ్మ వెళ్ళిన సమయానికి లక్ష్మీ నరసమ్మక్కయ్య గిన్నెలో పాలు పోసి తాగిస్తున్నది. కుక్క అతి కష్టం మీద గుటకలు వేస్తూ మింగుతున్నది. అన్నం తినలేదా? ఆ కుక్కను చూస్తూ అక్కయ్యని అడిగింది. ఇందాక పెడితే కాస్త తిన్నది కానీ ఏమీ తినటం లేదమ్మా అన్నదామె. అమ్మ జల్లు పడుతున్నది కదా, ఇక్కడే ఉంచారే, పంచలో పడుకోబెట్టకపోయారా అన్నది. ప్రయత్నించాం కానీ రాలేదమ్మా. గ్లాసులో మిగిలిన కొద్ది పాలలో తులసి దళాలు తెప్పించి వేసి తాను కుక్క పక్కన కూర్చుని దానిమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ పాలను అక్కయ్యను పట్టమన్నది. తన ప్రార్థనను ఆలకించి వచ్చిన ఆర్తత్రాణ పరాయణ అయిన అమ్మ అమృత స్పర్శకు ఆ కుక్కలోని నరనరము ఆనందంతో పులకించిందేమో. ఆ ఆనంద ఛాయలు దాని కదలికలోనే కాక ముఖంలో కూడా కనిపించాయి. కళ్ళు విప్పి అమ్మను చూడాలని ప్రయత్నించింది. కానీ దృష్టిమాంద్యం అందుకు అడ్డుపడింది. అక్కయ్య గిన్నెలో పాలు పోసి దాని ముందు పెట్టింది. అది ముట్టుకోలేదు. దాని ఉద్దేశం గ్రహించిన అమ్మ దాని మూతి కడిగి శరీరమంతా నీళ్లు చల్లి తోకవైపు భాగం తుడిచి కురుపెక్కడుంది అంటూ చెవి పట్టుకుని చూసింది. అది బాధగా మూలిగింది. మళ్ళీ ఒకసారి నీళ్లు జల్లి చెవి అంతా కడిగి శరీరమంతా నిమిరి దీన్ని వెచ్చగా ఉండే ప్రదేశంలో పడుకోబెట్టండి అని లేచింది అక్కడి నుంచి అమ్మ. వరండాలో కూర్చున్న నాన్నగారు తిరిగి వస్తున్న అమ్మను చూసి కుక్క పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగారు. దాని పని అయిపోయింది పాపం అన్నది అమ్మ. ఆ కుక్క ఎంత చురుకైనదో, తెలివిగలదో, అంత సాహసం కూడా. సామాన్యంగా అది ఎవరి జోలికి వెళ్ళేది కాదు. కానీ దాని మనస్సు నొప్పించేటట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ల ఇళ్ల కిటికీల ఊచలు పీకి ఇళ్లల్లోకి దూరి గొడవ చేసి వాళ్ళని ఏడిపిస్తుండేది. ఒకసారి దాని బాధపడలేక వాళ్ళు తలుపులన్నీ వేసి కొట్టబోతుంటే అది ఒక్క ఉదుటున చూరెక్కి బయటకు దూకింది. మొదట్లో మీ అమ్మగారి దగ్గరకు వచ్చే జనానికి 7వ మైలు రాయి నుండి ఊళ్ళో దారి చూపించేది. ఈ కుక్క వచ్చే జనాన్ని ఎట్లా తీసుకొచ్చేదో అట్లా పంపించి వచ్చేది అని నాన్నగారు దాని గురించి చెప్తూ, విశ్వాసానికి కుక్క జాతే పేరండి అన్నారు. ఒక కుక్కకే కాదు, మన దగ్గరున్న పిల్లులకు కూడా ఉన్నది కదా అన్నది అమ్మ. నాన్నగారు, ఏమో విశ్వాసానికి కుక్కనే చెప్తుంటారు కదా అంటే, మనకు తక్కిన వాటితో పరిచయం లేదు కనుక అలా అనుకుంటున్నాం. అన్నింటిలో విశ్వాసమున్నది అంటూ అమ్మ లోపలికొచ్చింది. ఈ రాత్రికి కుక్క పోతుందేమో
అనుకున్నది స్వగతంగా. అమ్మ మాటల్లోని అంతరార్థమేమిటో. కుక్క ఆ రాత్రి చనిపోలేదు. 2 రోజులుగా విపరీతమైన బాధని అనుభవిస్తోంది. 5/8/1964 5వ తేదీ సాయంకాలం 7:40 ఆ కుక్క అంతిమ శ్వాస వదిలింది. అమ్మకి ఈ విషయం తెలియగానే మరో కుక్కలు కానీ జంతువులు కానీ పీకి తినకుండా ఉండేలా ఒక గొయ్యి తీసి పూడ్చిపెట్టమన్నది. సంస్కారం అనేది కేవలం మానవులలోనే కాక మిగతా జీవజాలంలో కూడా ఉన్నదని మనకు తెలియచెప్పిన ఆ కుక్కను గురించి ఇంకా ఏవో చెప్పుకోవాలంటే దాని ఆకృతి కుక్క రూపమే కావచ్చు. వివేకవంతులం, విజ్ఞానవంతులం అని అనుకుంటున్న మనకంటే ఎన్నో రెట్లు విశాలమైనది దాని హృదయం. అమ్మను అది ఎంత ప్రాణప్రదంగా ప్రేమించేదంటే అమ్మకు ఏ చిన్న బాధ కలిగినా, ఎవరైనా కలిగించినా సహించలేకపోయేది. ఆ విషయంలో ధర్మానికి కట్టుబడిన వేళల్లో కళ్ళనీళ్లు కారుస్తూ, లేనప్పుడు అవతలి వాళ్ళ అంతు కనుక్కునేదాకా వదిలిపెట్టేది కాదు. దాని చూపులో, నడతలో అమ్మ కోసం ఏ క్షణంలోనైనా ఆత్మార్పణం చేయగల త్యాగం, ధైర్యం కనిపిస్తుండేవి. అనేక సంఘటనల్లో అమ్మకు తల్లిగా, తోడుగా, మిత్రుడిగా ప్రవర్తించింది. అందుకే ఒక సందర్భంలో అమ్మ దాన్ని గురించి ఒక్క మాటలో ఇలా అన్నది: మనిషి మనిషిని ఎంత దూరం ప్రేమించవచ్చో అంత దూరం అది ప్రేమించగలదు. ఎప్పుడైనా ఇంట్లో పిల్లలకు జబ్బుగా ఉంటే అమ్మ వాళ్ళ దగ్గర కూర్చునే అవకాశం లేక ఏదో పనిలో ఉన్నప్పుడు అమ్మ ఆ పని పూర్తి చేసుకుని వచ్చే వరకు వాళ్ళ దగ్గర కూర్చునేది. ఇంటికి ఎవరైనా కొత్త మనిషి వస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి తాకి సంజ్ఞ చేసి చెప్పేది. అరవటం కానీ కరవటం కానీ లేవు. ఇటువంటి లక్షణాలతో కుక్కలన్నింటిలోకి ప్రత్యేకంగా ఉండేది. అమ్మ చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించాల్సిన యోగ్యత దానికున్నది. 1950లో దానికి 7 సంవత్సరాల వయస్సు. ఊళ్ళో కుక్కలకు పిచ్చెక్కిందని వాటి తలల మీద కొట్టి ఊరికి దూరంగా పారేసి వస్తున్న సమయంలో వాటిలో ఉన్న ఈ కుక్క, దీని సోదరులలో మరొకటి ఆ కొట్టిన దెబ్బలకు మరణించక, స్పృహ వచ్చాక నడవటానికి ఓపిక లేకపోయినా, తగిలిన గాయాలు బాధ పెడుతున్నా అలాగే పరిగెత్తుకు వచ్చి మజ్జిగ చిలుకుతున్న అమ్మ పాదాల మీద వాలిపోయాయి. వెంటనే ప్రాణం వదిలిందొకటి. ఇది అమ్మ చిలికిన మజ్జిగ చుక్కలు నాకి అమృతాన్ని ఆస్వాదించిన దానిలా తేరుకున్నది. మజ్జిగ చుక్కలు నాకినంత మాత్రాన తేరుకునే స్థితి మాత్రం కాదు. ఆ అమృతంతో అమ్మ సన్నిధిలో, అమ్మ సేవలో 14 సంవత్సరాల జీవితం గడిపి అమ్మలో ఐక్యమైన ధన్యజీవి అది. జయ హో మాతా.